బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు హల్చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైకులపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి బీజేపీకి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంఐఎం కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బండి సంజయ్ ఎంపీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. ఇక ఎంఐఎం నేతలను అడ్డుకున్నందుకు బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలపైన ఉల్టా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు సిద్దమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు హల్చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైకులపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి బీజేపీకి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఎందుకు ఎంఐఎం కార్యకర్తలు నినాదాలు చేశారు? దానికి గల కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న ఎంఐఎం కార్యకర్తలంతా కూడా బండి సంజయ్ కార్యాలయం ముందు నుంచి ఒక పెద్ద ఎత్తున కూడా అల్లరి మూకలు నినాదాలు చేస్తూ బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితితో నెలకొల్పిన పరిస్థితి ఉంది. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళకి ధీటుగా కూడా సమాధానం చెప్పేందుకు పెద్ద ఎత్తున సిద్ధమైన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ లో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. భారీ ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించడంతో పాటు బండి సంజయ్ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కార్యకర్తలు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నిరసనలకు పిలుపునిచ్చారో, అంటే నిన్న జరిగిన దాడికి నిరసనగా కూడా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. దీంట్లో భాగంగా ఈ రోజు స్వల్పంగా ఉద్రిక్త తలెత్తే పరిస్థితి నెలకొందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ బండి సంజయ్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొందరు మహిళా నాయకురాళ్ళు ఎంఐఎం దిష్టి బొమ్మను కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించడము, అంటే ఒక ఉద్రిక్త వాతావరణం. అదే ఇప్పటికే నిన్న బీజేపీ కార్యకర్తలంతా కూడా ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళంతా కూడా ఇలాంటి ఘటనకు పాల్పడడానికి తావివ్వడానికి పరిస్థితులు ఏంటని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా కమిషనర్ కి కూడా, పోలీస్ కమిషనర్ కి కూడా ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు నిన్న రాత్రి సమయంలో బీజేపీ కార్యకర్తలు దాదాపు 20 మంది బీజేపీ కార్యకర్తలపై విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా వాళ్ళ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంతో బీజేపీ శ్రేణులంతా కూడా ఒక్కసారి సందిగ్ధంలో పడిన పరిస్థితి నెలకొంది. అంటే తమపై దాడికి వచ్చిన వారిపై కేసు నమోదు చేయడం కాకుండా ఎంఐఎం కి బత్తాసు పలుకుతూ తమపై మళ్ళీ ఫిర్యాదు చేయడం, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఏంటని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ లో లేకపోవడంతో పార్టీ శ్రేణులంతా కూడా భవిష్యత్ ప్రణాళిక, అంటే ఎంఐఎం కి ధీటుగా ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఒక ప్రణాళికనైతే రూపొందించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఒక నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం కూడా జరిగింది. అయితే బండి సంజయ్ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి ధీటుగా వాళ్ళు కూడా ఇలాంటి నిరసనలకు ఏమైనా పిలుపునిస్తారా, లేకపోతే ఇంకా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఏమైనా ఎలాంటి చర్యలు చేపడతారో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అవుతుంది. మొత్తానికి బండి సంజయ్ ఢిల్లీ నుంచి బయలుదేరి కరీంనగర్ వచ్చిన తర్వాత ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కరీంనగర్ లో అవకాశాలు అయితే లేకపోలేదు వెన్నెల. శ్రీకాంత్, పోలీసులు ఎంఐఎం కార్యకర్తల మీద కాకుండా బీజేపీ కార్యకర్తలపై ప్రధానంగా కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై అసలు బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు? ఇలా అక్రమ కేసులు నమోదు చేయడంపై వారి స్పందన ఎలా ఉంది?
బీజేపీ శ్రేణులు ఇప్పటికే కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అన్ని మండల కేంద్రాలలో ఎంఐ దిష్టి బొమ్మలు దగ్గడానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. తామపై దాడికి వచ్చిన వారిపై కాకుండా పోలీసులు రివర్స్ లో తమపై కేసు పెట్టడం ఏంటి, ఇదంతా కూడా వత్తాసు పలుకుతున్నారు. ఎంఐఎం పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ కూడా వాళ్ళు బీజేపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీతో పాటు అక్కడ నెలకొన్న పరిస్థితులను కూడా స్థానికంగా ఉన్న ఆ వీడియోలను కూడా పోలీసులకు సమర్పించినప్పటికీ కూడా రాత్రి వేళలో మళ్ళీ తమపై రివర్స్ లో కేసు పెట్టడం ఏంటి, 20 మంది కార్యకర్తలపై కూడా విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని చెప్పేసి బీజేపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.